హాయ్ హలో వెల్కమ్ టు ప్రదీప్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ చంద్రస్వామి. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ టాపిక్ను ఈ రోజున మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో నేషనల్ వైడ్ నుంచి స్టేట్ వైడ్లో గత సంవత్సరాల్లో అడిగినటువంటి టాపిక్లో ఎలాంటి క్వశ్చన్స్ రావడం జరిగింది, మనం రాబోయేటువంటి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ బేస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది, మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్లో గత సంవత్సరంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి, అవన్నీ కూడా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కనుక చూసినట్టయితే నేషనల్ వైడ్గా చూసినట్టయితే సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, స్టేట్ వైడ్లో చూసినటువంటి గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 4 విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ సంబంధించి, ఆర్ఆర్బీ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మెయిన్ టాపిక్గా చెప్పొచ్చు. అందులో కనుక చూస్తే జనరల్ స్టడీస్ పర్పస్లో మానవ నిత్య జీవితంలో జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర వహించడం జరుగుతుంది. గత సంవత్సరాల్లో అడిగినటువంటి మారుతున్న కాలానుగుణంగా 2016వ సంవత్సరం నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారిన తర్వాత గ్రూప్ 2 పర్పస్లో అప్రాక్సిమేట్లీ గ్రూప్ 1లో కనుక చూసినట్టయితే దాదాపు 30 క్వశ్చన్స్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి రావడం జరగడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ అదే గ్రూప్ 2 లెవెల్లో కానీ కానిస్టేబుల్ ఆబ్జెక్టివ్ టైప్ లెవెల్లో కనుక చూస్తే దాదాపుగా 7 నుంచి 18 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉండేటువంటిదిగా చెప్పచ్చు. ఎందుకంటే 150 మార్కుల గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పర్పస్లో దాదాపుగా 18 మార్క్స్ ఎక్కువ మొత్తంలో రావడానికి ఆస్కారం ఉండేటువంటి టాపిక్. అదే డిపార్ట్మెంటల్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్లో కనుక చూస్తే జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్లో దాదాపుగా 30 బిట్స్ రావడానికి కూడా ఆస్కారం ఉండేటువంటిదే చెప్పొచ్చు. అన్ని డిపార్ట్మెంట్లో కనుక చూస్తే ఈ జనరల్ స్టడీస్లో మొత్తం టోటల్ టాపిక్లో పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకనామీ కానీ, జాగ్రఫీ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, జనరల్ ఇంగ్లీష్ కానీ, జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయోసైన్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ మొత్తం ప్యాటర్న్లో గత సంవత్సరాల్లో మనం డిస్కషన్ చేసేటువంటి ఏ టాపిక్ అయినా చిన్నప్పటి నుంచి అలాంటి పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. చిన్నప్పుడు ఎంతో కొంత నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఓన్లీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి మెయిన్ టాపిక్లు కాంపిటేటివ్ పర్పస్లో మాత్రమే ఉండేటువంటి సిలబస్ కాబట్టి ఇది అందరికీ న్యూ సిలబస్గా మనం చెప్పాలి. ప్రతి టాపిక్ను అప్డేట్తోని నేర్చుకోవడం జరుగుతుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్ను కరెంట్ అఫైర్స్ను బేస్ చేసుకొని మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కనుక చూస్తే రీసెంట్గా అడిగిన బిట్, భారతదేశ చరిత్రలో విదేశీ ఉపగ్రహాలు పంపించడానికి, వాణిజ్య ఉపగ్రహాలు కమర్షియల్ శాటిలైట్ను పంపించడానికి భారతదేశానికి మొట్టమొదటిసారిగా 1992వ సంవత్సరంలో యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది బెంగళూరు హెడ్ క్వార్టర్గా స్థాపించడం జరిగింది. భారతదేశానికి సంబంధించిన శాటిలైట్ వ్యవస్థ అంతా కూడా ఇస్రో ఆధ్వర్యంలో పోతే, అదే గనక విదేశీ ఉపగ్రహాలు మన భారతదేశ సహాయంతో పంపించాలంటే ఒక వాణిజ్య విభాగం, ఒక కమర్షియల్ శాటిలైట్ను మనము కమర్షియల్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమర్షియల్ విభాగంలో యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా వెళ్ళేది. కానీ ఈ యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ను 2019వ సంవత్సరంలో ఒక కొత్త పేరుగా నామకరణం చేయడం జరిగింది. ఇది ఏ పేరుతో నామకరణం అనేటువంటి టాపిక్ అడగడం జరిగింది. దీని పేరే NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి భారతదేశానికి సంబంధించి కమర్షియల్ శాటిలైట్, మార్కెటింగ్ శాటిలైట్ను పంపించడానికి భారతదేశానికి ఒక గొప్ప వాణిజ్య విభాగం పేరే NSILగా చెప్తాం. ఇది బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇస్రో వాణిజ్య విభాగం. అంటే భారతదేశ చరిత్రలో ఇస్రో శాటిలైట్ సెంటర్లో ఒక భారత పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేసిన భారతీయ సంస్థ పేరే NSILగా మనం చెప్పాలి. అంటే కంపెనీ చట్టం 2013 ఆధారంగా భారతదేశ చరిత్రలో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ 2019 ఏర్పాటు చేసిన తర్వాత దీని ద్వారా పోయినటువంటి మొట్టమొదటి శాటిలైట్ను గుర్తించండి. ఇలాంటి టాపిక్ను మనం మొత్తం ఒక డీప్గా డిస్కషన్ చేయడం వల్లనే మనకు టాపిక్ పైన బాగా ఉంటుంది. అంటే NSIL ద్వారా పోయినటువంటి రీసెంట్ శాటిలైట్ పేరే అమెజానియా 1.
మొత్తం 19 శాటిలైట్ వెళ్ళాయి. అందులో బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి ఒకే ఒక శాటిలైట్, అది అమెజానియా అనేటువంటి 1 అనేటువంటి శాటిలైట్ పంపించినాం. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లంగ్స్ ఆఫ్ ది ఎర్త్గా పిలుస్తాం. ఈ ప్రపంచానికి 40% ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కారు చిచ్చు ప్రమాదం వల్ల ఎంత మేర వరకు డిఫారెస్టేషన్ జరిగింది తెలుసుకోవడానికి భారత్ బ్రెజిల్ సంయుక్తంగా పంపించినటువంటి గొప్ప శాటిలైట్ వ్యవస్థనే అమెజానియా 1 అంటాం. మరి భారతదేశం తరపున మొత్తం రీసెంట్గా NSIL ద్వారా 19 శాటిలైట్లు వెళ్తే అందులో బ్రెజిల్ దేశానికి సంబంధించింది ఒకటి, 13 శాటిలైట్స్ అమెరికా దేశానికి సంబంధించిన నానో శాటిలైట్స్, ఇండియాకు సంబంధించినవి 5 శాటిలైట్స్గా చెప్పాలి. అందులో ఒకటి యూనిటీ శాట్ అనేది, రెండవది స్పేస్ కిడ్స్ అనేది, మూడవది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటే సతీష్ ధావన్ శాటిలైట్ అని, నాలుగవది DRDO వాళ్ళది సింధు నేత్ర శాటిలైట్ అని, ఐదో వాళ్ళది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భగవద్గీతను పంపించడం జరిగింది. ఇలాంటి డెప్త్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడే కరెంట్ అఫైర్స్ లెవెల్లో టెక్నాలజీలో ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రోజున మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టోటల్ టాపిక్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్ పైన ఎక్కువ మనం అవగాహన పెంచుకోవాలి, గత సంవత్సరాల్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి టాపిక్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యమైనటువంటివి 12 డిపార్ట్మెంట్స్గా చెప్పాలి. 12 విభాగాలు ఉంటాయి. ఈ 12 విభాగాలకు వెళ్ళి మినిమం 7 మార్క్స్, మ్యాక్సిమం 18 నుంచి 20 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉండేటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో మొట్టమొదటి టాపిక్ పేరు ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా సైన్స్ విధానం ఎప్పుడు స్టార్ట్ అయింది, భారతదేశంలో సైన్స్ విధానం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ సైన్స్ విధానంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాటిలలో ఇండియన్ సైన్స్ అసోసియేషన్ ఇండియాలో సైన్స్ విధానాన్ని డెవలప్ చేయడానికి మొదటి పాలసీ ఎప్పుడు స్టార్ట్ చేసినాం, రెండో పాలసీని ఎప్పుడు స్టార్ట్ చేసినాం, లాస్ట్ అండ్ ఫైనల్ పాలసీ ఇన్నోవేషన్ పాలసీ 2013 సంవత్సరంలో ఎలా స్టార్ట్ చేసినాం. ఇండియాలో అందరినీ డెవలప్ చేయడానికి, స్టూడెంట్ను డెవలప్ చేయడానికి భారతదేశంలో ఈ సైన్స్ విభాగం ఇండియన్ సైన్స్ అసోసియేషన్ ఎలా ఏర్పాటు చేయడం జరిగింది, దీని యొక్క విభాగాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసినాం అంతా ఈ టాపిక్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్తో పాటు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ పైన మనం డిస్కషన్ చేయడం జరగాలి. అంటే భారతదేశంలో జేఎల్ సింప్సన్ అండ్ లార్డ్ మెక్మోహన్ అనేటువంటి బ్రిటిష్ దేశానికి సంబంధించిన గ్రేట్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ భారతదేశానికి కూడా సైన్స్ కాంగ్రెస్ సమ్మిట్స్ ప్రతి సంవత్సరం జరగాలని చెప్పి 1914 సంవత్సరంలో బ్రిటిష్ నుంచి ఇండియాకు తీసుకొచ్చినటువంటి ఈ సమ్మిటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్. 1914 కోల్కతాలోని వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ను స్థాపించి 1914 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం వరకు ఏకధాటిగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 7వ తారీఖు మధ్య ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది సైంటిస్టులు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకొని ఆ మెంబర్షిప్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి సైంటిస్టులు ఇండియాకు వచ్చి ఒక థీమ్ను పెట్టి దానికి వైస్ ఛాన్సలర్ని సెట్ చేసి ఈ సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది. వాస్తవంగా ఇప్పటివరకు 107 సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరిగినాయి. 2020 సంవత్సరంలో 107వ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ టోటల్గా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇన్ బెంగళూరులో జరిగినటువంటి సైన్స్ కాంగ్రెస్ సమ్మిట్. 108వ సైన్స్ కాంగ్రెస్ సమావేశం 2021లో జరగాలి. కోవిడ్ సీజన్ వల్ల అది 2022కు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మళ్ళీ కోవిడ్ థర్డ్ వేవ్ వల్ల అది 2023 సంవత్సరానికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్లో జరిగేటువంటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమ్మిట్ మహారాష్ట్రలోని పూణేలో జరగడాన్ని భారత గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందిగా మనం చెప్పాలి. అంటే ఇక్కడి వరకు 107 జరిగినాయి, 108వది జరగబోతుంది. ప్రపంచ చరిత్రలో 100 సంవత్సరాలు పైగా జరిగినటువంటి సమావేశాలు కానీ అవార్డ్స్ కానీ మనం ఆలోచిస్తే
ప్రపంచంలో నోబెల్ ప్రైజ్కి 122 సంవత్సరాల చరిత్ర ఉంది. అలానే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్కు సంబంధించినటువంటి సమావేశాలు కూడా సెంచరీ పైగా జరిగినటువంటిదిగా చెప్పాలి. భారతదేశంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమ్మిట్స్ అనేది సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి, గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నాయి, డైమండ్ జూబ్లీ జరుపుకున్నాయి, ప్లాటినం జూబ్లీ 1998 సంవత్సరంలో జరుపుకున్న ఈ గ్రేట్ సమావేశాల గురించి మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ 2022 సంవత్సరంలో పెట్టినటువంటి గ్రేట్ థీమ్స్ ఆర్ ఇండియా ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారితతో సుస్థిర అభివృద్ధి అనేటువంటి దాన్ని ఈ సంవత్సరం థీమ్గా తీసుకున్నారు. మహిళా సాధికారిత, ప్రపంచం మొత్తం దీని గురించే డిస్కషన్ చేయడం జరుగుతుంది. మహిళలు అద్భుతంగా డెవలప్ అయితే ప్రపంచమే డెవలప్ అవుతుంది అనేటువంటి ఒక గ్రేట్ థీమ్ని తీసుకొని దీనికి వైస్ ఛాన్సలర్గా విజయలక్ష్మి సక్సేనా అనేటువంటి గ్రేట్ సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి విజయలక్ష్మి సక్సేనాను వైస్ ఛాన్సలర్గా మహిళా సాధికారితతో సుస్థిర అభివృద్ధి అనేటువంటి ఒక టాపిక్ను పెట్టుకొని 2022 సంవత్సరంలో డిస్కషన్ చేయాలి. కానీ కోవిడ్ థర్డ్ వేవ్ సిచ్యువేషన్ వల్ల ఇది 2023 సంవత్సరానికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. దీంట్లోకి వెళ్ళి చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి దాదాపుగా దీంట్లో డేట్ల పైన చాలాసార్లు అడుగుతున్నాడు కాబట్టి దీంట్లో డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లోకి వెళ్ళి 1 లేదా 2 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్లో. ఇక రెండవ డిపార్ట్మెంట్ కనుక చూస్తే భారతదేశ చరిత్రలో గ్రేట్ శాస్త్రవేత్తలు ఎవరు, భారతదేశంలో చాలా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎవరు, వాళ్ళు చేసినటువంటి డిస్కషన్ ఏంటంటే మెయిన్ వాళ్ళు రీసెర్చ్ చేసినటువంటి టాపిక్స్ ఏంటి, కానీ సైంటిస్టులను బేస్ చేసుకోవాలి. ఇది కూడా 1 లేదా 2 మార్కులు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు పక్క ఒక సైంటిస్ట్ పైన. ఎగ్జాంపుల్ చూడండి సార్, ఆర్యభట్ట, భాస్కర, తర్వాత భాస్కర టు చెరకుడు, ఇలాంటి అందరూ కూడా ఓల్డ్ పర్సన్ సార్, ఏసీకి సంబంధించిన వాళ్ళు. రీసెంట్గా సతీష్ ధావన్, విక్రమ్ సారాభాయ్, హోమీజే బాబా, వర్గీస్ కురియన్, అబ్దుల్ కలాం ఇలాంటి వాళ్ళపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్. కానీ లేటెస్ట్ అప్డేటెడ్ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే శాస్త్రవేత్తలు అప్డేటెడ్ విధానంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆప్టికల్ ఫైబర్ పితామహుడు ఎవరు, నరేంద్ర సింగ్ కపాని. వీటిపైన మనం తర్వాత టాపిక్లో డిస్కషన్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకేంటి ఏంటంటే మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో క్షిపణి విప్లవ పితామహురాలని టెస్సీ థామస్. ఫాదర్ ఆఫ్ చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు, ఆన్సర్ ఎం అన్నాదురై, మలయస్వామి అన్నాదురై. భారతదేశంలో రష్యా సహకారంతో ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మోస్ అనేటువంటి మిస్సైల్కి ఫాదర్ ఎవరు, శివదాను పిల్లై. ఇలాంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు. రీసెంట్గా భారత ప్రభుత్వం చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్టును చేసింది. ఈ చంద్రయాన్ 2 ప్రాజెక్టుకి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు, ఆన్సర్ చాలా ఇంపార్టెంట్, మత్తయ్య వనిత. మరి చంద్రయాన్ 2 మిషన్ డైరెక్టర్ ఎవరు, ఆన్సర్ రీతు కర్లిదాల్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే భారత ప్రభుత్వం 2022 సంవత్సరంలో గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్టును చేస్తుంది. ఈ గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్టులో ముఖ్య ఉద్దేశంగా ఒక గ్రేట్ సంస్థను ఏర్పాటు చేసినాం. భారతదేశం తరపున అంతరిక్షంలోకి ఇంతవరకు ఎవ్వరు వెళ్ళలేదు. భారతదేశ భూభాగం నుంచి, భారతదేశ టెక్నాలజీ నుంచి, భారతదేశ శాటిలైట్ వ్యవస్థ ద్వారా పోయిన వాళ్ళు ఎవ్వరు లేరు. 1984 సంవత్సరంలో ఒక గ్రేట్ రాకేష్ శర్మ రష్యా భూభాగం నుంచి పోయినటువంటి ఒక గ్రేట్ పైలట్గా చెప్పొచ్చు. కాబట్టి భారతదేశం తరపున అంతరిక్షంలోకి ఒక మానవుని పంపించేటువంటి ప్రాజెక్టు పేరే గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్ట్. ఈ గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్టుకి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు, వెరీ వెరీ ఇంపార్టెంట్, కె ఉన్నికృష్ణన్ నాయర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇస్రోలో ఒక మెయిన్ సైంటిస్ట్ అయిన ఉన్నికృష్ణన్ నాయర్, నెక్స్ట్ ఆర్ హట్టన్ మిషన్ డైరెక్టర్గా సెట్ చేసి ఈ సంవత్సరం వెళ్ళబోయేటువంటి అంత స్పేస్లోకి మానవుని తీసుకుపోయేటువంటి ప్రయత్నమే గగన్యాన్ 1 అనేటువంటి ప్రాజెక్ట్. దీంట్లో ఉద్దేశంగా ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేసింది ఇస్రో. దాని పేరే HSFC, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. వెరీ 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 ఇంపార్టెంట్. HSFC అనేటువంటి ఒక గొప్ప సంస్థను స్థాపించింది బెంగళూరు హెడ్ క్వార్టర్గా. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఇలాంటివి జరిగింది. కాబట్టి గ్రేట్ సైంటిస్టుల పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు.
రీసెంట్గా అడిగిన బిట్. భారతదేశంలో హెవీయెస్ట్ శాటిలైట్, భారతదేశంలో బరువైన ఉపగ్రహాలకి ఫాదర్ ఎవరు? ఆన్సర్ ప్రదీప్ గుప్తా అనేటువంటి సైంటిస్ట్గా, గ్రేట్ ఫాదర్గా చెప్పాలి. ఇలాంటి ఎగ్జామినేషన్ రీసెంట్గా సార్క్ శాటిలైట్ను పంపించిన భారత ప్రభుత్వం దీనికి ప్రాజెక్టు డైరెక్టర్గా ఎవరిని అనౌన్స్మెంట్ చేశారు? జీకే అనురాధ. ఇలాంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు. ప్రపంచంలో అత్యధిక శాటిలైట్ను పంపించినటువంటి గ్రేట్ దేశం అంటే మీన్స్ సింగిల్ అటెంప్ట్లో ఒకేసారి 104 శాటిలైట్ పంపించినాం. ఈ 104 శాటిలైట్స్కి ఫాదర్ ఎవరు అనేటువంటి క్వశ్చన్. హయ్యెస్ట్ శాటిలైట్కి అంటే ఆన్సర్ ఫాదర్ కాదు, మదర్గా చెప్పాలి, లలితాంబిక అనేటువంటి మేడం. కాబట్టి గ్రేట్ సైంటిస్ట్ల పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ టాపిక్ ఏంటంటే క్లోనింగ్. ఈ క్లోనింగ్ అనేటువంటి టాపిక్ పైన కూడా 1 లేదా 2 క్వశ్చన్స్ రావడం జరుగుతున్నది. చాలాసార్లు 1 or 2 క్వశ్చన్స్ రావడం జరుగుతున్నది సార్. అంటే ఈ క్లోనింగ్, ప్రపంచంలో క్లోనింగ్ పైన రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ ఎవరు? గ్రేట్ ఫస్ట్ సైంటిస్ట్ హాన్స్ పీమన్ అండ్ కీత్ క్యాంబెల్ అనేటువంటి జర్మనీ సైంటిస్టులు. వీళ్ళను ఫాదర్ ఆఫ్ క్లోనింగ్ అంటాం. మరి వీళ్ళు రాసిన సిద్ధాంతం ఆధారంగా మొట్టమొదటి డాలీ అనేటువంటి ఒక గొర్రె పిల్లను సృష్టించినటువంటి గ్రేట్ సైంటిస్ట్ ఎవరు? ఇయాన్ విల్మెట్ అనే సైంటిస్ట్ డాలీ అనేటువంటి ఒక షీప్ గొర్రె పిల్లను సృష్టిస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని జీవులలో ఈ క్లోనింగ్ అనేటువంటి ప్రక్రియను బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్లోనింగ్ పైన రీసెర్చ్ చేసింది ఎవరు? అసలు క్లోనింగ్ ఒక జీవికి సమానమైనటువంటి సమాన జన్యు రూపాన్ని సృష్టించేటువంటి విధానమే ఈ క్లోనింగ్ అనేటువంటి ప్రక్రియ. మీనింగ్ ఆఫ్ క్లోన్కి అర్థం ఏంటి అనేటువంటి క్వశ్చన్ అడిగాడు. ఒక కొమ్మ, ఒక రెమ్మ, ఒక అంటు లేదా ఒక బ్రాంచ్ అనేటువంటి మీనింగ్ ద్వారా ప్రపంచంలో ఒకప్పుడు ఏమైంది సార్, కొన్ని రోజులకు ఏమైంది, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టేటువంటి స్టేజ్ లేనప్పుడు మనం ఏం చేసాం సార్ అంటే IVF ద్వారా చేసాం. కొన్ని రోజులకి ఏంటి టెస్ట్ బేబీ సెంటర్స్గా వీటినే మాట్లాడుతున్నాం. కొన్ని రోజులకి ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో జరిగేది సరోగసి విధానం జరుగుతుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ క్లోనింగ్ అనే ప్రక్రియ, ప్రపంచంలో క్లోనింగ్ ద్వారా పుట్టిన పశువుల పేరేంటిది? ఆల్ఫా బీటా. ప్రపంచంలో క్లోనింగ్ ద్వారా పుట్టిన తొలి పిల్లి పేరేంటిది? రాల్ఫ్ అనేది యుఎస్ఏది. ప్రపంచంలో క్లోనింగ్ ద్వారా పుట్టిన తొలి కుక్క జాతి పేరేంటి? కుక్క పేరు వెరీ స్వప్పి, కుక్క పేరుగా చెప్తాం. ప్రపంచంలో క్లోనింగ్ ద్వారా పుట్టిన తొలి గుర్రపు జాతి ఏంటిది? ప్రొవిటియా. ప్రపంచంలో క్లోనింగ్ ద్వారా పుట్టిన మొట్టమొదటి మానవ జాతి ఏంటిది? ఈవ్ అనేటువంటి బేబీ. అలా క్లోనింగ్ అనేటువంటి పైన 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 4th డిపార్ట్మెంట్, చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. దీన్నే అణుశక్తి రంగం అని పిలుస్తాం సార్. అణుశక్తి రంగం, దీన్నే మనం అటామిక్ ఎనర్జీగా పిలవాలి. వెరీ ఇంపార్టెంట్. అణుశక్తి రంగం, దీన్నే అటామిక్ ఎనర్జీగా పిలుస్తాం. ఈ అటామిక్ ఎనర్జీలో 3 లేదా 4 మార్కులు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు. ఇండియాలో పవర్ డిస్ట్రిబ్యూషన్లో మెయిన్ ఇంపార్టెంట్ థర్మల్ పవర్, హైడ్రల్ ఎలక్ట్రికల్ పవర్, నెక్స్ట్ సోలార్ పవర్, విండ్ పవర్, ఇలాంటి మొత్తం భారతదేశంలో వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ పవర్లో 3rd డిపార్ట్మెంట్లో ఉన్న గ్రేట్ పవర్ ఏంటంటే అటామిక్ ఎనర్జీ. 2022వ సంవత్సరం వరకు భారతదేశంలో 7 అటామిక్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 7 అటామిక్ పవర్ స్టేషన్ అనేది ఇండియాలో ఉన్నాయి. మొత్తం ఇండియాలో ప్రజెంట్ పనిచేసేటువంటి 23 రియాక్టర్లు పనిచేస్తున్నాయి. ఇండియాలో 7 అటామిక్ పవర్ స్టేషన్, 23 రియాక్టర్స్. వీటి ద్వారా ఇండియాకు 7480 మెగావాట్స్ కరెంటు మన భారత ప్రభుత్వానికి వస్తుంది. ప్రపంచంలో అటామిక్ ఎనర్జీలో మొదటి స్థానం ఉన్న దేశం ఫ్రాన్స్ అయితే మన భారతదేశం 7480 మెగావాట్లతోని భారతదేశ చరిత్రలో 3.23% ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేటువంటి గ్రేట్ రీసెర్చ్ అటామిక్ ఎనర్జీగా చెప్పాలి. మరి అటామిక్ ఎనర్జీలో రేడియో ఐసోటోప్స్ అంటే ఏంటి, అణుబాంబులు ఏంటి, హైడ్రోజన్ బాంబులు ఏంటి, ఇండియాలో రియాక్టర్స్ ఏంటి. ప్రపంచానికి రియాక్టర్ పరిచయం చేసింది ఫెర్మి. మరి భారతదేశానికి రియాక్టర్ను పరిచయం చేసినటువంటి గొప్ప సైంటిస్ట్ హోమీ జే బాబా, రాజా రామన్న, మేఘనాథ్ సహా ఇలాంటి గ్రేట్ సైంటిస్ట్ ఏం చేశారు? 1969వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తారాపూర్ అనేటువంటి ప్రాంతంలో మహారాష్ట్రలో మొట్టమొదటి అటామిక్ పవర్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలా స్టార్ట్ అయిన చరిత్రలో 2022వ సంవత్సరం వరకు 23 రియాక్టర్లు పనిచేస్తున్నాయి. కానీ
సార్ రీసెంట్గా కేంద్ర మంత్రి మండలి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇండియాలో ఇంకొక కొత్త 22 అణు రియాక్టర్లను స్థాపించాలని సార్ భారత ప్రభుత్వం డిసైడ్ అయింది. వీటి ద్వారా 2032 సంవత్సరం వరకు భారతదేశానికి 39,200 మెగావాట్లు కరెంటు మన భారతదేశానికి ఇవ్వాలని చెప్పి టార్గెట్గా పెట్టి కొత్త అటామిక్ పవర్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అందులో కొత్త ప్లేసులు అడుగుతున్నాడు. ఓల్డ్ ప్లేస్ల కంటే న్యూ ప్లేస్. అక్కడ హరిపూర్ వెస్ట్ బెంగాల్, జైతేపూర్ మహారాష్ట్ర, కొవ్వాడ ఆంధ్రప్రదేశ్. రీసెంట్గా రీసెర్చ్ కూడా చేస్తున్నారు కావలి పైన. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బాన్స్వారా రాజస్థాన్, చుట్కా మధ్యప్రదేశ్, గోరఖ్పూర్ హర్యానా, భీంపూర్ సార్ ఇక్కడ మధ్యప్రదేశ్. కొత్త కొత్త ప్లేస్లను అప్గ్రేడ్ చేసుకుంటూ ఇండియా లెవెల్లో అటామిక్ పవర్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తుంది ఇండియన్ గవర్నమెంట్. కాబట్టి ప్రజెంటు 7,480 మెగావాట్స్ని ఫ్యూచర్లో 39,200 మెగావాట్స్కి పెంచాలనే ఉద్దేశం. 130 కోట్ల ఈ ఇండియన్ పాపులేషన్కి అందరికీ ఎలక్ట్రిసిటీ పవర్ని అందించాలనే ఉద్దేశంతో ఇండియాలో కొత్త అటామిక్ పవర్ స్టేషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో రేడియో ఐసోటోప్స్ ఏంటి సార్, మరి ఇది ఇక్కడ హెవీ వాటర్ సార్, భారజల ప్లాంట్స్ అనేది 9 ప్లాంట్స్ ఉన్నాయి, యురేనియం ప్లాంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ రేడియో ఐసోటోప్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్స్ ఏంటి, వాటి డిస్కషన్ ఏంటి. భారతదేశానికి అటామిక్ వెపన్స్ని, వార్ హెడ్స్ని తయారు చేసి ఇచ్చిన గొప్ప సైంటిస్టులలో ఇందిరాగాంధీ, వాజ్పేయి. ఇందిరాగాంధీ 1974 పోఖ్రాన్ అటామిక్ టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం ఫెయిల్యూర్ని గుర్తించి 1998 మే 11వ తారీఖు, మే 13వ తారీఖున ఏబి వాజ్పేయి అద్భుతమైన అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో చేసిన పోఖ్రాన్ సెకండ్ అటామిక్ పరీక్షలు. దీని ద్వారా 1998 మే 11వ తారీఖు నుంచి భారతదేశానికి అటామిక్ వెపన్స్ కెపాసిటీ వచ్చినటువంటి గ్రేట్ రంగం అటామిక్ ఎనర్జీగా చెప్పాలి ఈ అణుశక్తి రంగం. ప్రపంచానికి అటామిక్ ఎనర్జీని పరిచయం చేసింది ఫెర్మి అయితే భారతదేశానికి అటామిక్ ఎనర్జీని పరిచయం చేసింది మన హోమీ జే బాబాగా చెప్పాలి. ఈ అణుశక్తి రంగం పైన చాలా 4 నుంచి 5 మార్కులు దీనిలో పడుతున్నాయి. ఏ రాష్ట్రంలో ఏ అటామిక్ పవర్ స్టేషన్ ఉంది, లొకేషన్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా అడిగిన బిట్ చూడండి, యూపీఎస్సీ లెవెల్లో అడిగినటువంటి మెయిన్ బిట్ సార్, తాల్చేర్ అటామిక్ పవర్ స్టేషన్ ఉన్న రాష్ట్రాన్ని గుర్తించండి. తాల్చేర్ ఇన్ ఒడిషా, తాల్ అటామిక్ పవర్ స్టేషన్ మహారాష్ట్ర, హజీరా బరోడా గుజరాత్, నంగల్ పంజాబ్. భారతదేశంలో మొట్టమొదటి హెవీ వాటర్ ప్లాంట్ నంగల్ ఇన్ పంజాబ్. ఎలా సెట్ చేశారు, అటామిక్ ఎనర్జీగా చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. నెంబర్ 5th డిపార్ట్మెంట్ కనుక చూస్తే చాలా ఇంపార్టెంట్, అంతరిక్ష రంగంగా పిలవాలి సార్. అంతరిక్ష రంగం, దీన్నే మనం స్పేస్ టెక్నాలజీ అంటాం. అంతరిక్ష రంగం చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్. అద్భుతమైనటువంటి 4 లేదా 5 మార్కులు వచ్చేటువంటి మెయిన్ టాపిక్గా మనం డిస్కషన్ చేయవచ్చు. అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్, ఇవి ఈ 2 టాపిక్స్ లేకుండా మీ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఉండకపోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆర్యభట్ట, భాస్కర, రోహిణి నుంచి స్టార్ట్ అయితే ఈ రోజున అమెజానియా 1 అనే శాటిలైట్ వరకు మొత్తం డిస్కషన్ చేయాలి. మరి భారతదేశానికి సంబంధించినటువంటి టాపిక్ను డిస్కషన్ చేస్తే ఇండియాలో ఒకే ఒక రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉంది, అదే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట. దీనికి మరొక పేరే షార్ అనే పేరుతో పిలుస్తాం. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్గా నామకరణం చేశారు. మరి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశ చరిత్రలో ఒకే ఒక్క సార్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉంది, దీన్ని ఒక పేరుతో పిలుస్తారు. ఏ పేరు సార్ అంటే ఇండియాస్ ఫస్ట్ స్పేస్ పోర్ట్. భారతదేశం యొక్క మొట్టమొదటి స్పేస్ పోర్ట్ అని దేన్ని పిలుస్తారు, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ని ఎస్డిఎస్సితో నామకరణం చేయడం జరుగుతుంది. ఎస్డిఎస్టి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది భారతదేశ చరిత్రలో ఈ ఒక్క ప్లేస్ నుంచి, ఈ శ్రీహరికోట నుంచి ఇప్పటి వరకు 78 ప్రాజెక్టులు పంపించినటువంటి చరిత్ర మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి ఉంది. వరల్డ్ చరిత్రలో ఒకే ఒక ప్లేస్ నుంచి 78 ప్రాజెక్టులను పంపించినటువంటి గ్రేట్ ప్లేసు మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా చెప్పాలి. మరి అన్ని ఒకే ప్లేస్ నుంచి అత్యధిక శాటిలైట్ పంపించినప్పుడు ఏమవుతుందంటే దానికి క్రౌడ్ పొజిషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి భారతదేశం 2022వ సంవత్సరం సార్, భారతదేశం 2022వ సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యవస్థలో
కొత్త 2022వ సంవత్సరంలో భారతదేశానికి సంబంధించినటువంటి ఒక కొత్త వ్యవస్థలో ఇండియాకి సెకండ్ స్పేస్ పోర్ట్ను సెట్ చేయడం జరిగింది. భారతదేశానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్తో పాటు 2022వ సంవత్సరంలో భారత ప్రభుత్వంలోని ఇస్రో ఒక కొత్త స్పేస్ పోర్ట్ను అనౌన్స్మెంట్ చేసింది. ఇది తమిళనాడు రాష్ట్రంలోని కులశేఖరపట్నం, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. తమిళనాడు రాష్ట్రంలోని కులశేఖరపట్టణం అనేటువంటి ప్లేస్లో ఒక ఇండియాకు 2వ రాకెట్ లాంచింగ్ స్టేషన్ని భారత గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని టూటికోర్న్, దీనికి మరొక పేరే తూత్తుకూడికి దగ్గర దాదాపుగా 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో కులశేఖరపట్నం అనేటువంటి కోస్టల్ ఏరియాలో తీర ప్రాంతంలో భారతదేశం యొక్క 2వ స్పేస్ పోర్ట్ను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇలా భారతదేశ చరిత్రలో ఇది 2వ స్పేస్ పోర్ట్గా చెప్పాలి. మరి ఇక్కడ భారతదేశ వ్యవస్థలో రీసెంట్గా కొత్త 6 ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది సార్. అన్ని ఎన్ఐటీలో చేసింది. ఒకటి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ పాయింట్ అండ్ నార్త్ ఈస్ట్. భారతదేశానికి 6 ఇంక్యుబేషన్ సెంటర్. మరి ఈస్ట్ ప్రాంతంలో ఉండేది రూర్కెలా, వెస్ట్ ప్రాంతంలో ఉండేది ఐఐటి నాగ్పూర్, నార్త్ పొజిషన్లో ఉండేది ఐఐటి జలంధర్, ఎన్ఐటి జలంధర్. సౌత్ ప్రాంతంలో ఉండేది ఎన్ఐటి త్రిచి, తిరుచిరాపల్లి. మరి సెంట్రల్ పాయింట్లో ఎన్ఐటి భోపాల్ అండ్ త్రిపురలోని అగర్తలో ఎన్ఐటి అగర్తల. ఇలాంటి వాటిల్లో ఇంక్యుబేషన్ సెంటర్స్ ఎలా ఏంటి అంతా కూడా స్పేస్ టెక్నాలజీ. మరి భారతదేశంలో శాటిలైట్స్ ఎన్ని ఉన్నాయి? భారతదేశ చరిత్రలో ఉండేటువంటి శాటిలైట్ను ఏ ప్లేస్ ద్వారా స్పేస్లోకి తీసుకెళ్తాం? మరి భారతదేశానికి ఉన్న ఆర్బిట్స్ ఎన్ని? తర్వాత తీసుకెళ్లేటువంటి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అనే రాకెట్స్ ఏంటి? మరి ఈ రాకెట్స్ ద్వారా శాటిలైట్ని తీసుకుపోయిన తర్వాత వాటి లైట్లో వచ్చేటువంటి సిగ్నల్ ఏంటిది? మొత్తం స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశ చరిత్రలో మెయిన్ ఇంపార్టెంట్ స్పేస్ టెక్నాలజీగా చెప్పాలి. నెక్స్ట్ 6వ డిపార్ట్మెంట్ పేరు చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్గా మనం మాట్లాడాలి. భారతదేశ చరిత్రలో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ కనుక ఒకసారి మనం చూస్తే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ రక్షణ రంగంగా పిలవాలి సార్. రక్షణ రంగంగా మనం మాట్లాడతాం. దీన్ని డిఫెన్స్ అంటాం. ఈ డిఫెన్స్లోకి వెళ్ళి 2 లేదా 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 3 టాపిక్లను పక్క డిస్కషన్ చేసుకొని ఎగ్జామ్లోకి వెళ్తే మనం చాలా మార్కులు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం. మరి డిఫెన్స్, భారతదేశంలో రక్షణ రంగం అనేది ఏ ఆధ్వర్యంలో పనిచేస్తుంది సార్ అంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ. భారతదేశంలో న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఉండేటువంటి ఈ సంస్థ రక్షణ రంగం అనేది పనిచేస్తుందిగా చెప్పాలి. మరి భారతదేశంలో ఎన్ని మిసైల్స్ ఉన్నాయి? భారతదేశంలో ఉండేటువంటి మిస్సైల్, మిస్ మీన్స్ వదిలివేయబడిన, జైల్ మీన్స్ విస్ఫోటనం, వదిలివేయబడిన విస్ఫోటనం మీన్స్ వార్ హెడ్. ఓకేనా? ఈ వార్ హెడ్ని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం? ఇండియాలో ఈ మిసైల్స్ని మెయిన్గా 2 రకాలుగా, ఒకటి బాలిస్టిక్ మిసైల్స్, రెండోది క్రూయిజ్ మిసైల్. ఈ బాలిస్టిక్ మిసైల్ ఇండియా మొత్తంలో ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి మిసైల్. క్రూయిజ్ ఓన్లీ ఏంటి సార్ అంటే మామూలుగా వచ్చేటువంటి బ్రహ్మోస్ అనేటువంటి మిసైల్. ఇక మిగిలినవి బాలిస్టిక్ మిసైల్. ఈ బాలిస్టిక్ మిసైల్ ఎలా పనిచేస్తాయి? భూమి యొక్క గ్రావిటీ ఫోర్స్తో పనిచేస్తాయి. మరి ఈ బాలిస్టిక్ మిసైల్స్ ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం? ఈ బాలిస్టిక్ మిసైల్ని 4 రకాలుగా వర్గీకరిస్తాం. ఈ బాలిస్టిక్ మిసైల్లో కనుక చూసినట్టయితే SRBM అని, ఓకేనా, IRBM అని, ICRBM అని మనం 3 రకాలుగా వర్గీకరిస్తాం. మరి ఇట్లా SRBM అంటే చూడండి సార్, SRBM అనేటువంటి ఒక పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఇది భారతదేశంలో మొదటి బాలిస్టిక్ మిసైల్ యొక్క క్లాసిఫికేషన్గా చెప్పాలి. రెండవది IRBM, రెండవది SRBM అనేటువంటిదిగా చెప్పాలి. మూడవది ICRBMగా చెప్తాం. ఇది భారతదేశంలో ఈ బాలిస్టిక్ మిసైల్ను 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఫస్ట్ది చూడండి, SRBM షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. దాదాపు 1000 కిలోమీటర్ల లోపు కనుక వెళ్తే షార్ట్ రేంజ్గా చెప్తాం. 1000 నుంచి 5000 కిలోమీటర్లు చేస్తే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్గా చెప్పాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. వీటిని తెలుగులో ఖండాంతర క్షిపణులు అంటాం. అంటే భారతదేశ చరిత్రలో అగ్ని 5 అనేది
5000 కిలోమీటర్ల రేంజ్ నుంచి 6000 కిలోమీటర్ల రేంజ్లోకి వెళ్ళి మళ్ళీ తనని సర్ఫేస్ టు సర్ఫేస్ వెళ్ళి బయటకు వస్తుంది. మరి ఇక్కడ రేంజ్ని బట్టి మళ్ళీ మిజైల్స్ 4 రకాలు సార్. సర్ఫేస్ టు సర్ఫేస్, ఎయిర్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్ ఇలా వర్గీకరిస్తాం. మరి ఇండియాలో ఉండేటువంటి బ్రహ్మోస్ మిజైల్ ఏంటి, సాగరిక ఏంటి, రీసెంట్గా అప్గ్రేడ్ చేసినటువంటి నిర్భయ్ మిజైల్ ఏంటి, ప్రణాహన్ అనేటువంటి మిజైల్ ఏంటి, నెక్స్ట్ ఏంటిది పృథ్వీ అనేటువంటి మిసైల్ ఏంటి, నెక్స్ట్ త్రిశూల్ ఏంటి, ఈ మిజైల్స్ ఎలా చెప్తాం సార్. భారతదేశంలో 1983 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం సెట్ చేసిన అద్భుతమైనటువంటి ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ని అనౌన్స్మెంట్ చేసి ఏపీజే అబ్దుల్ కలాం అనేటువంటి సైంటిస్టు అద్భుతమైనటువంటి భారతదేశానికి 5 మిసైళ్ళను తయారు చేశాడు. ఈ 5 మిసైళ్లను షార్ట్కట్లో మనం ఒక పాట్నా అనేటువంటి వర్డ్తో గుర్తుపెట్టుకోవచ్చు. పి అంటే పృథ్వీ, ఏ అంటే ఆకాష్, త్రిశూల్, నాగ్, అగ్ని. కాబట్టి అబ్దుల్ కలాం తయారు చేసినటువంటి ఈ 5 మిసైళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. వీటిలో సబ్మెరైన్స్ ఎలా పనిచేస్తుంటాయి, జలాంతర్గాములు అంతా కూడా రక్షణ రంగానికి సంబంధించిందిగా మనం చెప్పాలి. కాబట్టి భారతదేశ చరిత్రలో రక్షణ రంగానికి సంబంధించినటువంటి మెయిన్గా చెప్పొచ్చు ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి టాపిక్ మనము ఈ మొత్తం టాపిక్లో ఈ 6 టాపిక్లు చాలా ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పొచ్చు. నెక్స్ట్ సబ్ టాపిక్లో ఎనర్జీ రీసోర్స్, శక్తి వనరులు. మానవ నిజ జీవితానికి అవసరమయ్యేటువంటి వనరులను శక్తి వనరులుగా పిలవచ్చు. ఈ శక్తి వనరులు 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి తరిగిపోయేటువంటి శక్తి వనరులు, ఇంకోటి తరగని శక్తి వనరులు. ఏవైతే శక్తి వనరులు ఉపయోగించుకుంటామో అవి తరిగిపోతాయి. తరిగిపోయినా కూడా వాటిని మళ్ళీ పునరుత్పత్తి చేయలేము. ఇలాంటి వాటిని తరగని శక్తి వనరులుగా భావించాలి. ఏవైతే అవసరానికి యూజ్ చేసుకుంటామో మళ్ళీ వాటిని రీప్రొడక్ట్ చేయవచ్చు. ఇలాంటి వాటిని తరగని శక్తి వనరులుగా పిలవాలి. తరిగిపోయే శక్తి వనరులకు మరొక పేరే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, సాంప్రదాయక ఇంధన వనరులుగా పిలుస్తాం. నెక్స్ట్ సాంప్రదాయేతర ఇంధన వనరులు, పునరుత్పాదక ఇంధన వనరులు, పునరుత్పాదకేతర ఇంధన వనరులు, నవీన శక్తి వనరులు. దీంట్లోకి వెళ్ళి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి 1 లేదా 2 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 7వ టాపిక్గా చెప్పాలి. 8వ టాపిక్ కనుక ఒకసారి మనం చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. వెరీ 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 ఇంపార్టెంట్. జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్గా పిలవాలి. మరి కంప్యూటర్ యొక్క జనరేషన్ ఏంటి, ఓకేనా? ఫస్ట్ జనరేషన్లో ఏం వాడినాం, సెకండ్ జనరేషన్లో ఐటీ అంటాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. జనరేషన్ ఆఫ్ కంప్యూటర్గా మనం వేటిని వర్గీకరించాలి. మొదటి జనరేషన్లో వాడినటువంటి వాక్యూమ్ ట్యూబ్స్ ఏంటి, ట్రాన్సిస్టర్స్ ఏంటి, మరి ఇలాంటివన్నీ కూడా ఐసీలు ఏంటి, మైక్రో ప్రాసెసర్. దీంట్లోకి వెళ్ళి మెయిన్ ఇంపార్టెంట్ సూపర్ కంప్యూటర్స్ అనేది మెయిన్ టాపిక్గా చెప్పాలి సూపర్ కంప్యూటర్స్. మరి కంప్యూటర్కి సూపర్ కంప్యూటర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఓకేనా? మామూలు కంప్యూటర్తో పోలిస్తే స్వచ్ఛమైనటువంటి ఎక్కువ అయినటువంటి ఖచ్చితత్వం కానీ, నెక్స్ట్ గణన కానీ, అక్యురేట్ స్పీడ్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే వాటిని సూపర్ కంప్యూటర్ అంటాం. భారతదేశంలో ఈ సూపర్ కంప్యూటర్ను రీసెర్చ్ చేసే గొప్ప సంస్థ పేరే CDACగా పిలుస్తాం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది పూణేలోని మహారాష్ట్ర సెంటర్ ఫర్ డెవలపింగ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్ను రీసెర్చ్ చేసేటువంటి సంస్థ. ఇది పూణేలో ఉండేటువంటి సంస్థ. 2021 సంవత్సరం ఇండియన్ సూపర్ కంప్యూటర్ పేరు డాష్. ఆన్సర్ చాలాసార్లు అడిగిన బిట్టు మెయిన్ ఇంపార్టెంట్, పరమ్ సిద్ధి. ఇండియాలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పరమ్ 8000 అయితే మనం ఇది పరమ్ సిద్ధి అనేది భారతదేశానికి సంబంధించిన లేటెస్ట్ సూపర్ కంప్యూటర్గా చెప్పాలి. ఇది భూ విజ్ఞాన సంస్థ ఎర్త్ సైన్స్ ఆధ్వర్యంలో నడిచేటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ ఈ సూపర్ కంప్యూటర్. 2021 వరల్డ్ సూపర్ కంప్యూటర్ పేరే ఫుగాకు. నెక్స్ట్ వేరే ఏంటి చాలాసార్లు ఉన్నాయి, ఫుగాకు, సమ్మిట్, సియోరా, సన్వే, తైహులైట్, ఇలాంటివన్నీ కూడా సూపర్ కంప్యూటర్గా చెప్తాం. దీంట్లో రోబోటిక్ టెక్నాలజీ అనేది మెయిన్గా చెప్పాలి రోబోటిక్ టెక్నాలజీ, హ్యూమన్ రోబోటు అండ్ రోబోటిక్ టెక్నాలజీ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగేటువంటి క్వశ్చన్స్గా చెప్పాలి. కాబట్టి జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లకు వెళ్ళి 1 or 2 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి చాలాసార్లు అడుగుతున్నారు. కాబట్టి ఎగ్జామినేషన్లో ఒకసారి మనం తీసుకుంటే జనరేషన్ ఆఫ్ కంప్యూటర్గా చెప్పాలి. నెంబర్ 9th టాపిక్ పేరు చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పొచ్చు. దీన్నే మనం నానో టెక్నాలజీగా చెప్పాలి. నానో టెక్నాలజీ వెరీ 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 ఇంపార్టెంట్
భారతదేశం యొక్క నానో టెక్నాలజీకి పితామహుడని ఎవరిని పిలుస్తారు? ప్రపంచవ్యాప్తంగా ఈ నానో టెక్నాలజీని ఎవరు పరిచయం చేశారు? 1974వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జపాన్ దేశానికి సంబంధించిన నోరియా తానుగుచి అనే సైంటిస్టు ఈ నానో టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ రోజుల్లో అద్భుతమైనటువంటి వ్యవస్థ సార్. సిడీ ప్లేయర్లు, డివిడీలు, విసిడీలు సార్ ఎల్ఈడీలతో స్టార్ట్ అయితే C60 బక్మిన్స్టన్ పుల్లరిన్ క్యాన్సర్ వ్యాధులు వాడేటువంటి నానో ఎక్సెల్ సార్ అల్జీరియా సంబంధించినటువంటి సార్ మతిమరుపుకు సంబంధించినటువంటి వ్యాధులు, అంతరిక్షంలో వెళ్ళేటువంటి శాటిలైట్స్, తీసుకెళ్లేటువంటి రాకెట్స్, పెద్ద పెద్ద బ్రిడ్జిలు, అలాంటి అద్భుతమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చేటువంటి టెక్నాలజీ నానో టెక్నాలజీగా చెప్పాలి సార్. మొట్టమొదటిసారిగా నోరియా తానుగుచి అయితే ప్రపంచానికి నానో అనేటువంటి పదాన్ని పరిచయం చేసింది సార్ రిచర్డ్ పెయిన్మన్. తరువాత ఈ నానో టెక్నాలజీ సంబంధించిన మిషన్లను తయారు చేయడానికి ఒక గ్రేట్ మిషన్ తయారు చేశారు సార్. దీని పేరు STM అని పిలుస్తాం. STM స్టాండింగ్ టెల్లెనింగ్ మైక్రోస్కోప్ అనేది నానో వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మిషన్. ఈ మిషన్కి పితామహుడు ఎవరు? ఎరిక్ డెక్సోలర్ అనేటువంటి సైంటిస్ట్ ఎలా తయారు చేశాడు? ప్రపంచంలో ఈ నానో టెక్నాలజీని రీసెర్చ్ చేసేటువంటి ఎన్ని మిషన్స్ ఉన్నాయి, ఆ 3 మిషన్స్ ఏంటి అని ఇవన్నీ కూడా చెప్తాం. 2007వ సంవత్సరంలో భారతదేశానికి నానో టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి గ్రేట్ సైంటిస్ట్ ఎవరు అంటే CNR రావు అంటాం. చింతమనేని నాగేశ్వరరావు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నానో టెక్నాలజీగా చెప్పాలి. ఇతడు భారతదేశానికి నానో టెక్నాలజీని పరిచయం చేసిన గొప్ప సైంటిస్ట్గా చెప్పాలి. ఇతనికి మెచ్చి 2013వ సంవత్సరంలో భారతరత్న కూడా ఇచ్చి సత్కరించినాం. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఒకే ఒక నానో సిటీని భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది, ఒకే ఒక సిటీని ఎస్టాబ్లిష్ చేసింది. భారతదేశంలో మొట్టమొదటి నానో సిటీగా ఏ సిటీని నామకరణం చేయడం జరిగింది సార్ అంటే పంచకుల అనేటువంటి సార్ పంచకుల అనేటువంటి ప్రాంతం భారతదేశ చరిత్రలో తొలి నానో సిటీగా చెప్పాలి. ఇది హర్యానా రాష్ట్రం. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇది హర్యానా రాష్ట్రంలోని పంచకుల అనేటువంటి ప్రాంతం భారతదేశానికి సంబంధించినటువంటి నానో టెక్నాలజీకి సంబంధించిందిగా మనం చెప్పాలి. కాబట్టి భారతదేశ చరిత్రలో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. నెంబర్ 10th డిపార్ట్మెంట్, దీంట్లోకి వెళ్ళి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి సార్. 1 or 2 క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి 10th డిపార్ట్మెంట్ పేరు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని పిలుస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, తెలుగులో విద్యుదయస్కాంత వర్ణపటం అంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేటువంటి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్. 7 రకాల రేస్ వస్తాయి. ఐఆర్ఎస్ ఎవరు కనుక్కున్నారు? ఐఆర్ఎస్ యొక్క అప్లికేషన్ ఏంటి? ఎక్స్రేస్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశాడు? ఎక్స్రేస్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? మైక్రోవేవ్స్ యొక్క అప్లికేషన్ ఏంటి? యూవీ రేస్ ఏంటి? యూవీ రేస్ అప్లికేషన్స్ ఏంటి? రేడియో వేవ్స్ ఏంటి? రేడియో వేవ్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? గామా రేస్ ఏంటి? గామా రేస్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? విజిబుల్ రేస్ ఏంటి? విజిబుల్ రేస్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో మొత్తం 7 టైప్స్. ఆ 7 టైప్స్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవాలి. ఎలా అడుగుతుంది సార్? డార్క్నెస్ ఆఫ్ ఫోటోగ్రఫీ, స్నోనెస్ ఆఫ్ ఫోటోగ్రఫీ, చీకట్లో ఫోటోలు తీయడం, సిటీ స్కాన్లో యూజ్ అవ్వడం, మనం తినేటువంటి ఆహార పదార్థాల పైన ఉండేటువంటి వైరస్ను నిర్మూలన చేయడానికి ఉపయోగించేటువంటి రేస్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అత్యధిక దూరం ప్రయాణం చేసే వికిరణాలు ఏంటి? అత్యధికంగా చొచ్చుకుపోయేటి ఏంటి? అలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. దీంట్లోకి వెళ్ళి 3 క్వశ్చన్స్ లేదా 4 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటున్నది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ సార్. 11th డిపార్ట్మెంట్ పేరు ఇంపార్టెంట్ డేట్స్ అంటాం. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇయర్స్, ఇలాంటివి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు సార్. గొప్ప గొప్ప సార్ రోజులు ఏంటి? ఇంపార్టెంట్ ఇయర్స్ ఏంటి? యుఎన్ఓ డిక్లేర్ చేసినటువంటి ఇయర్స్ ఏంటి అండ్ డేట్స్ ఏంటి అనేటువంటి టాపిక్ పైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మెయిన్ టాపిక్లో మనం చెప్పాలి. దీంట్లోకి వెళ్ళి కూడా కరెంట్ అఫైర్స్ లెవెల్లో ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్లో లాస్ట్ అండ్ ఫైనల్ కనుక చూసినట్టయితే సార్ బయోటెక్నాలజీ. ఈ బయోటెక్నాలజీకి సంబంధించిన టాపిక్ కూడా ఒకటి డిస్కషన్ ఒకటి రావడం జరుగుతుంది. కాబట్టి 12 టాపిక్స్ నేమ్ ఈజ్ బయోటెక్నాలజీ పైన. ఈ బయోటెక్నాలజీ పైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు. కాబట్టి ఈ బయోటెక్నాలజీలో 1 or 2 క్వశ్చన్స్ సార్ కొత్త సంబంధించినటువంటి వ్యాక్సిన్స్కు సంబంధించినవి కానీ ఇలాంటివన్నీ కూడా
మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఈ బయోటెక్నాలజీలో మెయిన్ టాపిక్ ఏంటి సార్ అంటే క్యాన్సర్ పైన చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఈ క్యాన్సర్ పైన చాలాసార్లు అడుగుతున్నాడు కాబట్టి ప్రపంచంలో ఉన్న క్యాన్సర్ రకాలేంటి, ఏ క్యాన్సర్ని ఎలా వర్గీకరిస్తాం, మరి క్యాన్సర్ని గామా రేస్తోనే ఎట్లా మనం నయం చేయవచ్చు, కీమోథెరపీ, ఇలాంటివన్నీ కూడా ఈ బయోటెక్నాలజీ అనేటువంటి టాపిక్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ సార్. నేషనల్ వైడ్లో ఉండేటువంటి యూపీఎస్సీ లెవెల్ నుంచి కింద స్టేట్ లెవెల్ గ్రూప్ డి వరకు ఉండేటువంటి కామన్ టాపిక్స్లో ఈ 12 టాపిక్ని మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ డిస్కషన్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అనేది మెయిన్గా చెప్పాలి, రెండవది స్పేస్ టెక్నాలజీ, మూడవది అటామిక్ ఎనర్జీ, నాలుగవది డిఫెన్స్, ఐదవది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఈ టాపిక్లకి వెళ్ళి ఎక్కువ మొత్తంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ పడడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మనం వర్గీకరించవచ్చు. థ్యాంక్ యూ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ విభాగంతో పాటు ఒక 3 డిపార్ట్మెంట్లను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసుకుని చదువుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పర్యావరణం, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కు సంబంధించినటువంటి టాపిక్లో చాలా ఎక్కువ మొత్తంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. అందులో 3 టాపిక్స్ మెయిన్ టాపిక్స్గా మనం డిస్కషన్ చేయడం జరగాలి. అందులో ఫస్ట్ టాపిక్ కనుక చూసినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, బయోస్పియర్ రిజర్వ్స్. భారతదేశంలో టోటల్ బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి, ఓకేనా? లిథోస్పియర్, క్రయోస్పియర్, అట్మాస్పియర్ అండ్ హైడ్రోస్పియర్, ఓకేనా? లిథోస్పియర్ మీన్స్ ల్యాండ్, నేలల పైన నీటిపైన ఉన్న మంచు ప్రాంతాల్లో ఉండేటువంటి వాతావరణంలో ఉండేటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడేటువంటి వ్యవస్థనే మనం బయోస్పియర్ రిజర్వ్స్ అంటాం. 1971 సంవత్సరంలో యునెస్కో ఆధ్వర్యంలో ఒక గ్రేట్ ప్రోగ్రామ్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీని పేరే మ్యాబ్ అనేటువంటి ప్రోగ్రామ్ సార్. మ్యాబ్ అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్. మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రాంలో భాగంగా యునెస్కోలో ప్రపంచంలో జీవ వైవిధ్యాన్ని కాపాడేటువంటి వ్యవస్థలో ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తాయిగా అనౌన్స్మెంట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ని గుర్తించడం జరుగుతున్నది. అలా స్టార్ట్ చేసేటువంటి చరిత్రలో ఇప్పటి వరకు 134 దేశాలలో 727 బయోస్పియర్ రిజర్వ్స్ని యునెస్కో గుర్తించిందిగా చెప్పాలి. అలా స్టార్ట్ అయిన చరిత్రలో భారతదేశం మొట్టమొదటిసారిగా 1986 సంవత్సరంలో యునెస్కో చేసేటువంటి ప్రోగ్రాంలో భాగంగా మనం కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీన్నే మ్యాబ్ ప్రోగ్రామ్ అంటాం. మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ ప్రోగ్రాంలో భాగంగా ఇండియాలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ని నీలగిరి బయోస్పియర్ రిజర్వ్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ సార్. ఇది కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ నీలగిరి. ఇండియాలో ఉన్న మొత్తం బయోస్పియర్ రిజర్వ్స్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ పైన మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి. ఈ 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి, ఓకేనా? ఫస్ట్ది నీలగిరి బయోస్పియర్ అయితే చివరి బయోస్పియర్ పన్నా బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ మధ్యప్రదేశ్. భారతదేశంలో ఎక్కువ బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. భారతదేశంలో ఎక్కువ బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అయితే లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియాలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ రాన్ ఆఫ్ కచ్. స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఆన్సర్ ఈజ్ దిబ్రూ సైకోవా, అస్సాం. కాబట్టి నందాదేవి ఏంటి, కోల్డ్ డిజర్ట్ ఏంటి అగస్త్యమలై ఏంటి, కాంచన్జంగా ఏంటి, నౌక్రిక్ ఏంటి, అచనక్మర్, అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి, శేషాచలం ఏంటి, దాంట్లో దొరికేటువంటి ముఖ్యమైన ప్రోడక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం బయోస్పియర్ రిజర్వ్స్లో మాట్లాడుకోవాలి ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో. నెక్స్ట్ నేషనల్ పార్క్స్, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని లింక్ చేసుకొని ఎన్విరాన్మెంటల్ సైన్స్ని కనుక నేర్చుకుంటే ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ నేషనల్ పార్కులు ఇండియాలో ఉన్న టోటల్ నేషనల్ పార్క్స్ 104 నేషనల్ పార్క్స్ 2020 సంవత్సరంలో 2 కొత్త వాటిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇండియాలో ఉన్న మొత్తం నేషనల్ పార్కులు 106 నేషనల్ పార్క్స్ ఏంటి, ఈ నేషనల్ పార్క్స్ పైన మనం డిస్కషన్ చేయాలి. 104th నేషనల్ పార్క్ కునో నేషనల్ పార్క్, 105th నేషనల్ పార్క్ దిహింగ్ పట్కాయ్ నేషనల్ పార్క్, 106th నేషనల్ పార్క్ రైమోనా నేషనల్ పార్క్.
రీసెంట్గా 2020 జూలై 2020 నవంబర్లో రెండింటిని కొత్తాయి. ఒకటి దిహింగ్ పట్కాయ్, 2 రైమోనా. ఈ రెండింటిని అస్సాం స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు చేశారు, ఏంటి, ఏ రాష్ట్ర చరిత్రలో ఏ నేషనల్ పార్క్ ఉంది, దాంట్లోకి ఏమైనా రివర్ పోతుందా, దాంట్లో మెయిన్ ఎనిమల్ ఏంటి, ఏ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది, ఇండియాలో రాయల్ బెంగాల్ టైగర్కి అనువైన జాతీయ పార్క్ ఏంటి, వైట్ క్రొకడైల్ ఏంటి, డీర్ పార్క్స్ ఏంటి, ఎలిఫెంట్స్ ఉండేటి ఏంటి, నెక్స్ట్ ఇంకోటి గ్యాంగియాటిక్ డాల్ఫిన్స్ ఏంటి, ఏసియాటిక్ లయన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం నేషనల్ పార్క్లో డిస్కషన్ చేయాలి. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఇండియాలో ఉన్న 566 వైల్డ్ లైఫ్ శాంచురీస్ పైన మనం డిస్కషన్ చేస్తే ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఒక చిన్న మెయిన్ టాపిక్, ఈ 3 టాపిక్లకి వెళ్ళి 4 or 5 క్వశ్చన్స్ అప్పుడు వస్తున్నాయి, లేదా 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి బేస్ చేసుకొని ఇవి టాపిక్ కనుక డిస్కషన్ చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ మెయిన్ టాపిక్స్. వీటితో పాటు ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఒక ముఖ్యమైన 3 టాపిక్స్ని డిస్కషన్ చేస్తే మినిమం 20-25 క్వశ్చన్స్ మీరు గ్యాదర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందిగా మనం చెప్పవచ్చు.